క్వారింగ్ ఇప్పుడు క్వారింగ్ ఆ భూమిలోనే కాదు, చాలా చోట్ల చేస్తా ఉన్నారు ఇప్పుడు క్వారింగ్. గ్రావెల్ అవసరం కూడా ఉంది ఈ అమరావతి నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ కావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ఏంటంటే పాపం ఆయన కూడా చెప్పారు, నేను రౌడీగా మారానని చెప్పేసి. వైసీపీలో మెంబర్షిప్ కావాలంటే రౌడీయిజం, రౌడీ షీటు లేకపోతే రౌడీగా మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి పాపం పెద్ద మనిషిగా గుర్తింపు ప్రతాప్ అప్పారావు గారే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దాని గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు వారి బాధ ఏమిటి? అక్కడ ఒక పరిశ్రమ వస్తుంటే రావద్దని చెప్పేసి చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదా చూపించమనండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒకవేళ నేను వేరే చోటికి మార్చుకున్నా కూడా దాన్ని క్వారింగ్ చేయకుండా ఆపుతానికి గల అవకాశాలు ఏమిటి? ఇప్పుడు మొత్తానికి అమరావతి కావాలంటే కొన్ని లక్షల టన్నుల గ్రావెల్ కావాలి. మరి గ్రావెల్ ఎక్కడి నుంచి ఇస్తారు? పోనీ ఆయన దివాణంలో కానీ లేకపోతే ఆయన జమీన్లో కానీ ఏమైనా ఉంటే కనుక ఆ గ్రావెల్ ఇచ్చే కార్యక్రమం చేయండి. అంటే వీళ్ళకి అభివృద్ధి పట్ల ఒక అవగాహన ఏమి లేదు. మొన్న ఏదో చెప్తా ఉన్నారు పట్టాలు మేమే ఇచ్చామని చెప్పేసి. పట్టాలు తెలుగుదేశం టైంలో ఇస్తే ఆ పట్టాలను కొనుక్కుని వీళ్ళు క్వారింగ్ చేశారు. ఎన్ని ఎకరాలు చేశారు ఒకసారి చూసిరండి. మీరు కూడా ఏంటో మీరేదో తమాషా చూస్తున్నట్లు, లేకపోతే ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏదో చూస్తున్నట్లు కాదు. మీరు అడగాలి కదా, మీరు అన్ని ఎకరాలకి పర్మిషన్ ఉండే తవ్వారా పోయిన గవర్నమెంట్లో? మీరు ఇద్దరు తగబడుతుంటే ఏదో ఇది ఇచ్చినట్లు మీరు చూస్తున్నారు చెప్తే అన్ని ఎకరాలు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడ. ఓకే, చూసి అన్నారు ఏదో 30 కోట్లు 20 కోట్లు. నేను నాకు 40 ఎకరాలకి 30-40 కోట్లు వస్తే అన్ని ఎకరాలు తవ్విన ఆయన ఎన్ని కోట్లు దాచుకున్నట్టు దివాణంలో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ వస్తున్న ఫ్యాక్టరీని అడ్డుకోవాలి, ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రాకూడదు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకోవాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు చెప్తే కాదని చెప్పేసి బహిరంగ ఏది అంటే పర్మిషన్ లేకుండానే తవ్వేసుకున్నాడా? కాదండి, పర్మిషన్ లేకుండా తవ్వుకున్నాడంటే మొత్తం ఇల్లీగల్ గా తవ్వేశారా? కాదండి, మరి ఆయన ప్రభుత్వంలో ఎన్ని టన్నులు 3 కోట్లు పెనాల్టీ వేశారుగా. అది కూడా ఏం చెప్పారు ఆయనే, ఎమ్మెల్యే గారు చెప్తే తవ్వానండి అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. అయ్యే మరి పర్మిషన్ లేకుండా తవ్వారంటే దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది.